వరంగల్ మామునూరు ఎయిర్పోర్ట్ శంకుస్థాపనకి రంగం సిద్ధమవుతోంది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎయిర్పోర్టుపై దూకుడుగా ఉన్నాయి. సో అతి త్వరలోనే ఎయిర్పోర్ట్ని పట్టాలెక్కించేందుకు ప్రణాళికలు సిద్ధమైపోయాయి. అంతేకాదు దీనిపై ప్లానింగ్ ఇప్పటికే పూర్తయింది కూడా. అటు ఎయిర్పోర్ట్ అథారిటీస్ ఆఫ్ ఇండియా కూడా టెండర్లకు ఆహ్వానించేసింది. దీంతో ఓరుగల్లు వాసుల కోరిక సాకారమయ్యే క్షణాలు దగ్గర పడ్డట్టే. ఇక రైట్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. దానికి సంబంధించి TV9 చేతిలో మామునూరు విమానాశ్రయం ప్లానింగ్ నమూనా ఉంది. ఆ ఎక్స్క్లూజివ్ డీటెయిల్స్ చూద్దాం మనం. 950 ఎకరాల వైశాల్యంలో ఎయిర్పోర్ట్ నిర్మాణం కాబోతోంది. TV9 చేతిలో ఉంది మామునూరు విమానాశ్రయ ప్లానింగ్ నమూనా. పూర్తిగా 950 ఎకరాల వైశాల్యంలో ఎయిర్పోర్ట్ నిర్మాణం కాబోతోంది. 203 కోట్లతో టెండర్లు పిలిచింది ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా. అండ్ 2800 మీటర్ల పొడవు, 75 మీటర్ల వెడల్పుతో రన్వే ఉండబోతోంది. ఈ నెల 23న మామునూరు విమానాశ్రయ స్థలంలో ప్రీ బిడ్ మీటింగ్ జరగబోతోంది. ఇక ఎయిర్పోర్ట్ నిర్మాణానికి 15 నెలలు టార్గెట్గా పెట్టుకున్నారు. కాకతీయ వైభవము, వరంగల్ చరిత్ర ఉట్టిపడేలా నిర్మాణాలు చేయాలని నిర్ణయించుకున్నారు. ఇక డిజైన్ నమూనాలపై ప్రముఖ స్థపతి శివనాగిరెడ్డితో ఎంపీ కావ్య భేటీ అయ్యారు. త్వరలోనే ప్రధాని మోదీ చేతుల మీదుగా శంకుస్థాపన జరగబోతోంది. వరంగల్లో తెలంగాణలోనే రెండో అతిపెద్ద ఎయిర్పోర్ట్ రాబోతోంది. శంషాబాద్ ఎయిర్పోర్ట్ 5500 ఎకరాల్లో ఉంటే ఇప్పుడు కట్టబోయే మామునూరు ఎయిర్పోర్ట్ 951 ఎకరాల్లో రాబోతోంది. అత్యాధునిక సదుపాయాలతో రూపొందనున్న ఈ ఎయిర్పోర్ట్కి 2800 మీటర్ల పొడవు, 75 మీటర్ల వెడల్పైన రన్వే ఉండబోతోంది. సో ఇక వరంగల్ కాబట్టి కాకతీయ కళావైభవము, ఓరుగల్లు చరిత్ర ఉట్టిపడేలా ఇందులో నిర్మాణాలు రానున్నాయి. దీనికోసం ప్రముఖ స్థపతి శివనాగిరెడ్డితో సంప్రదింపులు జరుపుతోంది తెలంగాణ ప్రభుత్వం. ఇందులో భాగంగానే ఎంపీ కడియం కావ్య ఆయనతో భేటీ అయ్యారు.